సహస్రారం మహిమూలాధారే కమపి మణిపురే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసే. పద్యము. షోడశాక్షరి మధ్య విశుద్ధమూర్తి భూమి వీవు మూలాధారమునకు తల్లి ఆనలమీవు స్వాదిష్టానమందు దేవి అంబ మణిపూరమందుదకము నీవు అనిలతత్వము నీ వనాహతమున హృది గగనమీవే విశుద్ధ చక్రమునందు మనస్సు మీవే ఆజ్ఞాచక్రమున సుషుమ్న పదము దాటి సహస్రార పద్మబిందుమందు పతిదేవుతోడి సాదాక్య కలల సకల వీవుగా విహరించు శక్తి వీవు యోగి మానస జ్యోతివై ఊర్ధ్వగమనవై ప్రకాశింతువు వీవు ఆర్య భవాని. వ్యాఖ్య. అమ్మ, నీవు షట్చక్రోపరి సహస్రార క్రీడా వినోదినివి తల్లి. మూలాధారము ప్రథమ కమలం. ఈ మూలాధార చక్రంలోని పృథివీ తత్వాన్ని స్వాధిష్టానము రెండవ కమలం. ఇది రుద్ర గ్రంథి. దీనిలోని అగ్నితత్వాన్ని మణిపూరకం మూడవ కమలం. ఇది మనులలో అలంకృతం, అందుకని దీని పేరు మణిపూరకం అన్నారు. దీనిలోని ఉదకతత్వాన్ని అనాహతం నాలుగవ కమలం. ఇది నాదస్థానం. ఇందులోని వాయుతత్వాన్ని విశుద్ధం ఐదవ కమలం. ఇది శుద్ధ స్ఫటికం. దీనిలోని ఆకాశతత్వాన్ని ఆజ్ఞాచక్రం ఆరవ కమలం. భూమధ్యం దీని స్థానం. ఇది జ్ఞానస్థానం. దీనిని బ్రహ్మగ్రంథి అంటారు. దీనిలోని మనస్తత్వాన్ని దాటి వెళ్ళి నీవు సుషుమ్న మార్గం ఛేదించుకొని సహస్రార కమలంలో సదాశివుడితో క్రీడిస్తూ ఉంటావు. నీవు సాదాఖ్యవు తల్లి. 24 తత్వాలు అతిక్రమించి పంచవింశ తత్వావధారుడైన సదాశివునితో కూడి షడ్వింశ తత్వ స్వరూపిణివై పరమాత్మవై ప్రకాశించే భగవతి నీకు నమస్సులు తల్లి. సహస్ర పరమా దేవి శతమూల శతాంకురా సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని.